హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు చాలా సులభంగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వంట రాని వాళ్ళు, అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే వీటిని చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఈ సగ్గుబియ్యం స్టిక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలను కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని ఇలా పొట్టు తీసుకుని ఉంచుకోవాలి. బంగాళదుంపలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నానండి. పెద్ద బంగాళదుంపలు అయితే 1 తీసుకున్నా కూడా సరిపోతుంది. ఉడికించుకున్న బంగాళదుంపలను గ్రేటర్ తోటి తురుముకుని తీసుకోవాలి. ఇలా గ్రేటర్తో అయినా తురుముకోవచ్చు, లేదంటే మెత్తగా మ్యాష్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఎక్కడ ముక్కలనేవి లేకుండా మాత్రం చూసుకోండి. ఇలా బంగాళదుంపలు మొత్తాన్ని తురుముకున్న తర్వాత ఈ ముద్దను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. చిన్న సగ్గుబియ్యమైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం కాబట్టి మరీ మెత్తగా గ్రైండ్ అవ్వండి, కొంచెం బరకగానే ఉంటుంది. మరీ మెత్తగా కాకపోయినా కొంచెం పొడిలా అయినా సరే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ముందుగా తురుముకున్న బంగాళదుంప ముద్దలోకి వేసుకోవాలి. మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి అరకప్పు వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలను వేసుకోవాలి. నేను ఇక్కడ అరకప్పు వరకు వేస్తున్నానండి. మీకు పల్లీల ఫ్లేవర్ బాగా ఇష్టమైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పల్లీలను కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడిగా ఉండేటట్లే గ్రైండ్ చేసుకోండి. పల్లీల పొడిని మరీ ఎక్కువ గ్రైండ్ చేస్తే నూనె బయటకు వస్తుంది. కనుక కొంచెం ఇలా పొడిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకుని ముందుగా సగ్గుబియ్యం పొడిని వేసుకున్నాం కదా, అదే బౌల్లోకి వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర కానీ వామును కానీ వేసుకుని ముందు నీళ్లు వేయకుండా ఈ పిండిని బాగా కలుపుకోండి. బంగాళదుంపలో తడి ఉంటుంది కదా, దాంతోనే పిండిని ముందు బాగా కలుపుకోండి. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవాలి. అయితే మనం సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని నీళ్లు పోసినా కూడా పిండి పీల్చేస్తుందండి. మనకి పిండి కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. అలాని బాగా ఎక్కువ నీరు పోస్తే ఈ స్టిక్స్ ఆయిల్ని పీల్చేస్తాయి. పిండి కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదు, నీళ్లను కొంచెం తక్కువగానే ఉపయోగించి కలుపుకోండి. ఇప్పుడు ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ మీద కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకోండి. మిగిలిన పిండిని అలాగే గాలికి వదిలేస్తే ఇంకా ఎక్కువగా ఆరిపోతుంది కాబట్టి పిండిని ఖచ్చితంగా కవర్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దని ఎక్కడైతే ఆయిల్ అప్లై చేసుకున్నామో అక్కడ ముందు చేతితోటి కొద్దిగా ఒత్తుకుని తర్వాత చపాతీ కర్రతోటి ఒత్తుకోవాలి. చపాతీ కర్రకు కూడా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఒత్తుకున్నట్లయితే స్టిక్ అవ్వకుండా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఈ స్టిక్స్ క్రిస్పీగా రావాలి అంటే వీలైనంత పల్చగా ఒత్తుకోవాలండి. మందంగా ఒత్తినట్లయితే ఎడ్జెస్లో క్రిస్పీగా ఉంటాయి కానీ మధ్యలో సాఫ్ట్గా ఉండిపోతాయి. కనుక వీలైనంత పల్చగా పిండిని రోల్ చేసుకోండి. రోల్ చేసుకున్న తర్వాత అన్ఈవెన్గా ఉన్న ఎడ్జెస్ని 4 వైపులా కూడా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత ఇలా 1/2 ఇంచ్ సైజులోకి స్టిక్స్ కింద కట్ చేసుకోండి. నేను ఇలా స్టిక్స్ కింద కట్ చేస్తున్నాను కదండి, ఇలాగే ప్రిపేర్ చేయాలని ఏమీ లేదు. ఏదైనా షేప్ కటర్ ఉంటే వాటితో కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ప్లేట్ నుంచి తీసి మరొక ప్లేట్లోకి వేసుకోండి. కింద ఆయిల్ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తాయి. ఇలాగే మిగిలిన పిండి ముద్దలను కూడా ఒత్తుకుంటూ ఎడ్జెస్ని తీసేసుకుని ఇలా స్టిక్స్ కింద కట్ చేసుకోండి. ఇలా సగం పిండితోటి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మొత్తం పిండి ఒకేసారి ప్రిపేర్ చేస్తే మిగిలినవి ఆరిపోతూ ఉంటాయి కాబట్టి ముందు వీటిని ఫ్రై చేసి తీసుకుందాం. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ముందుగా రెడీ చేసుకున్న స్టిక్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేయగానే పొంగుతూ పైకి వస్తాయండి. అందుకని మీరు ఆయిల్లో మరీ ఎక్కువగా వేశారనుకోండి మిగిలినవి పైకి రాకుండా కిందే షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. కనుక ఆయిల్కి సరిపడ మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోండి.
అలాగే వీటిని ఆయిల్‌లో వేసిన వెంటనే కదిపితే ఆయిల్‌లోనే విరిగిపోతాయండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతోటి రెండు వైపులా తిప్పుతూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆయిల్‌లో బాగా ఫ్రై అయినట్లు మనకెలా తెలుస్తుంది అంటే వీటి చుట్టూ ఉండే బుడగలు తగ్గిపోయాయనుకోండి, ఇవి బాగా ఫ్రై అయినట్లు. అప్పుడు వీటిని ఆయిల్‌లో నుంచి బయటకి తీసుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండితోటి రోల్ చేసుకొని స్టిక్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. నేను చూపించిన ఈ క్వాంటిటీస్‌తో అయితే సుమారుగా 40 కంటే ఎక్కువగానే స్టిక్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్టిక్స్‌ని ఎయిర్ టైట్‌గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే దాదాపుగా 10 రోజుల వరకు కూడా నిలవ ఉంటాయి. మీకిక్కడ వీటిని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఎంతో సింపుల్‌గా ఉండే ఈ స్నాక్స్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.